ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ముక్కోటి ఏకాదశి పండుగను భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటామని చెప్పొచ్చు. అందులో 2025 సంవత్సరంలో డిసెంబర్ 30వ తారీఖున మనం ఈ ముక్కోటి ఏకాదశిని భక్తిగా జరుపుకుంటామని చెప్పవచ్చు. ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా కూడా మనం వ్యవహరిస్తుంటాము. మోక్షక ఏకాదశిగా కూడా దీన్ని వ్యవహరిస్తుంటాము అని చెప్పొచ్చు. కానీ ఏంటి ఈ ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాశస్త్యం ఏమిటి? ఈరోజు అంటే ముక్కోటి ఏకాదశి రోజు ఎటువంటి నియమాలు పాటిస్తే మనకు ఎటువంటి సత్ఫలితాలు ప్రాప్తిస్తాయి అన్న అంశాలు ఈరోజు కార్యక్రమంలో ప్రత్యేకంగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ముక్కోటి ఏకాదశి ఎంతో పుణ్యమైనది అని మనకు పురాణాల ద్వారా బాగా కూడా తెలుస్తుంది అని చెప్పొచ్చు. ప్రతి నెలా కూడా 2 ఏకాదశి తిథులు వస్తుంటాయండి. ఇది తెలిసిన విషయమే కదా. ఏకాదశి తిథి అంటే 11వది అన్నమాట. అంటే తిథులు మనకున్న వాటిలో 11వ తిథిని ఏకాదశి తిథిగా అంటాము. ఇటువంటి ఏకాదశులు మాసానికి 2 చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశి తిథులు వస్తుంటాయని చెప్పొచ్చు. ఒకవేళ అధిక మాసం ఉంటే మరెండు ఏకాదశి తిథులు ఎక్కువగా వస్తూ ఉంటాయని చెప్పొచ్చు.